నాగర్ కర్నూలు జిల్లాలో నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. అచ్చంపేటలోని బీకే ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే మరియు జనార్దన్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొననున్నారు. ఎస్సీఆర్ డిజిటల్ మెంబర్షిప్ పై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ చారి అందిస్తారు. శేఖరాచారి, రైట్ చారి చెప్పండి, మరి మాజీ మంత్రి హరీష్ రావు నాగర్ కర్నూలు జిల్లా పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుగుతుంది. ఈ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే ప్రస్తుత హరీష్ రావు గారు కూడా అక్కడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు మరి కొంతమంది ఇన్ఛార్జీలు, ఇదంతా కూడా ఒక కార్యక్రమం అంతా కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రస్తుతమైన అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నారు. ఆయన అధ్యక్షతన కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది దాదాపుగా 10 నుంచి 11 మధ్యలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు. 11 గంటల వరకు కూడా మాజీ మంత్రి హరీష్ రావు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి టీఆర్ఎస్ శ్రేణులకు పెద్ద ఎత్తున వచ్చేటువంటి శ్రేణులకంతా కూడా వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు. దీంట్లో ముఖ్యంగా ఎస్ఐఆర్ సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటు ఈ డిజిటల్ సభ్యత్వ నామోదుకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఈ కార్యకర్తలకు అందరికీ కూడా దిశానిర్దేశంతో పాటు అవగాహన కల్పిస్తారు. ఈ అవగాహన కార్యక్రమానికి కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను కూడా కేటాయించారు. మెట్టు శ్రీనివాస్ అని చెప్పేసి నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఇక్కడ కేటాయించినటువంటి పరిస్థితి. ఆయనతో పాటుగా మరొక ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులకు ఈ అవగాహన కల్పించడంతో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కూడా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇక్కడ నెలకొన్నటువంటి సమస్యలు, పార్టీ శ్రేణులకు భరోసానిచ్చేటువంటి కార్యక్రమము. అచ్చంపేట నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. ఆయన జరిగిన తర్వాత ఆయన ఆ పార్టీలో నుంచి వెళ్లిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పటిష్టంగా చేసుకుంటూ వాళ్ళకు మొక్కవని ధైర్యాన్ని ఇస్తున్నటువంటి మర్రి జనార్దన్ రెడ్డితో పాటు వీళ్ళంతా కూడా పార్టీ ప్రణాళిక రాబోయే రోజులు ఎట్లా ఉంటుంది, ప్రభుత్వం పైన ఎలాంటి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి విఫలమైనటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్లాలి, ఎట్లా ఎండగట్టాలని చెప్పేసి కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలకు తర్వాత ప్రభుత్వం మధ్యలో జరిగేటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలకు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కూడా కార్యకర్తలు పని చేసే విధంగా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ నేతలకు కార్యకర్తలకు కూడా అవగాహన కల్పించనున్నారు. మొత్తంగా 11 గంటల ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమము అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట పట్టణంలోని లింగాల రోడ్ లో ఉన్నటువంటి బీకే ఫంక్షన్ హాల్ లో కూడా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి అచ్చంపేట నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు చాలా మంది కూడా బీఆర్ఎస్ అభిమానులంతా కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి తగ్గట్టుగా కూడా ఈ సమావేశానికి వచ్చే వాళ్ళకందరికీ కూడా ఒక సిస్టమేటిక్ గా అవగాహన కల్పించే విధంగా కూడా వాళ్ళకి అన్ని కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఇప్పటికే నాగర్ కర్నూలులో కూడా ఇలాంటి కార్యక్రమం పూర్తి అయిపోయింది. కొల్లాపూర్ అయిపోయింది, తర్వాత కల్వపూర్తి కూడా పూర్తి చేశారు. ఈ రోజు
ఇక్కడ అచ్చంపేటలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కూడా బీఆర్ఎస్ శ్రేణుల నాయకత్వం అంతా కూడా తరలి రానున్న నేపథ్యంలో హరీష్ రావు గారు వచ్చి వాళ్లకు ఏం చెప్తారని చెప్పేసి కూడా ఇప్పటికే గ్రామాల నుంచి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తా ఉన్నారు. వాళ్లకు కావాల్సినటువంటి మెటీరియల్ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి, అవగాహనకు సంబంధించినటువంటి మెటీరియల్ తో పాటు వాళ్లకు బ్యాడ్జ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా రాబోయే రోజుల్లో సభ్యత్వాలు ఎలాంటి వాళ్ళతో చేయించాలి, పార్టీ ఎలాంటి ఆదేశిస్తుంది, తర్వాత ఈ ఎస్ఐఆర్ లో జరుగుతున్నటువంటి అవకతవకలను ఎట్లా పసిగట్టాలి, మన ఓటు బ్యాంకును అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకును ఎట్లా కాపాడుకోవాలి, తర్వాత దాంట్లో ఉన్నటువంటి లొసుగులు ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఈ కొత్త సభ్యత్వ నమోదు, డిజిటల్ సభ్యత్వ నమోదు ఎట్లా చేయించాలి, దానిపైన పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా పార్టీ పటిష్టత కోసము, పార్టీ కోసం పనిచేసేటువంటి నాయకుల పటిష్టత కోసం, తర్వాత ఈ అక్రమ కేసులు ఏదైతే పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కొంతమంది పోలీసులు కావచ్చు అత్యుత్సాహంతో కేసులు బనాయిస్తున్నారు. ఆ కేసులను ఎట్లా ఎదుర్కోవాలి, తర్వాత వాటికి ఈ ఇబ్బందుల్లో ఉన్న వారికి పార్టీ ఎట్లా అండగా ఉంటుందని చెప్పేసి ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు భరోసా కల్పించడమే కాకుండా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమానికి హరీష్ రావు గారు రానున్న నేపథ్యంలో కూడా హరీష్ రావు రాక కోసం చాలా మంది కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా దగ్గర నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.